ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె షాలీమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను తమ నాయకురాలుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం ప్రతినిధులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్కర్ హాజరయ్యారు. సీఎం రేసులో ముందున్నారని ప్రచారం జరిగిన పర్వేజ్ వర్మ, విజేంద్ర గుప్తా ఆమె పేరును శాసనసభ పక్ష నాయకురాలుగా ప్రతిపాదించారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. అనంతరం రేఖా గుప్తా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు సక్సేనా ఆమెను ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏ పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జూలై 19 హర్యానాలోని జుల్నాలో రేఖా గుప్తా జన్మించారు. ఆ తర్వాత 2 ఏళ్లకే ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చారు. దీంతో ఆమె విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. 1992లో దౌలత్ రామ్ కాలేజీలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. న్యాయవాద విద్యనభ్యసించారు. 1996-97లో ఏబీవీపీ తరపున ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అధ్యక్షురాలుగా గెలిచారు. ఢిల్లీ పితంపురా కౌన్సిలర్గా గెలిచి ఆ తర్వాత మేయర్గా పనిచేశారు. 2015-2020 ఎన్నికల్లో షాలీమార్ బాగ్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో 29,595 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి వందనపై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా సేవలు అందించనున్నారు. గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ నుంచి అతీషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.